హలో అండి, ముందుగా మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా జరిగాయి. మా బాబు సిస్టర్స్ అందరూ కూడా వచ్చారండి రాఖీ కట్టడానికి. నేను వాళ్ళ కోసం ఇలా ప్లేట్లో మొత్తం అరేంజ్ చేశానండి. వాళ్ళు వచ్చే ముందే అక్షింతలు, కుంకుమ, హారతి, రాఖీలు, స్వీట్స్ ఇవన్నీ కూడా ముందుగా ఉంచేసి పెట్టేశాను. ఆ తర్వాత వాళ్ళు బాబుకి కుంకుమ పెట్టి ముగ్గురు కలిసి హారతి ఇచ్చి వాడిని ఆశీర్వదించారండి. మేము ఎప్పుడు రాఖీ కట్టడానికి వెళ్ళినా కూడా నేను మా తమ్ముడికి ఇలానే చేస్తాను. సో వాళ్ళ చేత కూడా నేను ఇలాగే ఇప్పించాను. ఇప్పటి నుంచే మన పద్ధతులు వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళు కూడా ట్రెడిషన్ని ఫాలో అవుతారని మా నమ్మకం అండి. అందుకే నేను ఇలాగే ఇప్పిస్తాను. ఆ తర్వాత ముగ్గురు ఒక్కొక్కరిగా రాఖీ కట్టారు బాబుకి. మా బాబు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. నేను ఈ ఇయర్ మా తమ్ముడికి రాఖీ అయితే కట్టలేకపోయాను, చాలా దూరం ఉండడం వల్ల. కానీ మా బాబుకి ఇలా వీళ్ళు రాఖీ కడుతుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా ముగ్గురు రాఖీ కట్టి స్వీట్ అయితే తినిపించారు. ఆ తర్వాత మా బాబు కూడా వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం అయితే తీసుకున్నాడండి. అండ్ ముగ్గురికి కూడా గిఫ్ట్ అయితే ఇచ్చేశాడు. వాళ్ళు కూడా బాబుకి రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చారండి. మా వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇప్పుడే ఓపెన్ చేస్తానమ్మా అని చెప్పేసి ఇంకా తీయడం అయితే స్టార్ట్ చేసేసాడు కూడా. అందరూ చూడ్డానికి కూడా రెడ్ కలర్ డ్రెస్లో చాలా బాగున్నారండి. ఈరోజు అయితే కజిన్స్ అందరూ కూడా వాళ్ళు అనుకోకుండా అందరూ రెడ్ కలరే వేసుకొచ్చారు. చూడ్డానికి చాలా చక్కగా ఉన్నారు కదా. అదిగోండి మేము ఇట్లా మాట్లాడుకుంటున్నాం, పక్కన మా వాడైతే గిఫ్ట్ కూడా ఓపెన్ చేసేస్తున్నాడు. వాడికి బాగా నచ్చిందండి గిఫ్ట్. ఇది వచ్చేసి మార్కర్ బోర్డ్ అండి. బ్యాక్ సైడ్ స్లేటు, ఫ్రంట్ సైడ్ మార్కర్ బోర్డ్ అంట. చాలా బాగుంది. 2 in 1 లాగా యూజ్ అవుతుంది. పిల్లలకి బోర్డు మీద రాసుకునే అంత ఫీలింగ్ వస్తుందన్నమాట. చాలా బాగుంది గిఫ్ట్ అయితే. మా వాడికి బాగా నచ్చింది. అండ్ అందరూ డ్రెస్ కోడ్లో బాగున్నారని చెప్పేసి నేనైతే కొన్ని ఫొటోస్ కూడా తీశాను. మా వాళ్ళందరూ ఇలా రాఖీ సెలబ్రేషన్ చేసుకున్నారండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.